విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ యూస్, వెల్కమ్ టు ఈహా. అండ్ ఈరోజు ఒక మంచి సినిమాతో వచ్చిన అనమాట. చూడ్డానికి ఈ సినిమా ట్రైలర్ మస్తు ఉంది అనిపించింది. కాలం రాసిన కథలు టీం మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ముచ్చట్లోనే మాట్లాడదాం. నమస్కారం. ఇచ్చి పడేసారు ట్రైలర్ మాత్రం. అన్న ఏమనుకోకు, అంటే అనుకొని వేసుకొచ్చినాం అనమాట బ్లాక్ డ్రెస్ అవన్నీ. సో అట్లా కళ్ళు మొత్తం అట్లా వెళ్ళిపోతున్నాయి. సో అట్లా వెళ్ళేసి ఇట్లా వస్తా నీ దగ్గరికి, ఓకేనా? ఇప్పుడు సూర్యు చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుంటారు, అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరగాలి కాబట్టి అట్లా వెళ్ళేసి వస్తాను అనమాట. హాయ్, నమస్తే. ఎట్లా ఎంత అందంగా ఉండడానికి రీజన్ ఏంటి? అంతేనా? పొగుడుతున్నారు కదా, సో ఆ పొగడతలో కొంచెం నాకు అది వచ్చింది. అంటే మీరు అందంగా లేరని మీరే చెప్పేస్తున్నారా? మీరు పొగుడుతుంటేనే మా అందం ఇంకా రెట్టింపు అవుతుంది. ఐ థింక్ మమ్మీ డాడీ ఇట్స్ లైక్ అంత అందంగా ఉన్నారు కాబట్టి మీకు అంత అందంగా వచ్చాను అనుకుంటా. మీకు మంచి మనసు ఉంది కాబట్టి మీరు అలా చెప్తున్నారు కాబట్టి మేము అంత అందంగా మీకు అనిపిస్తున్నాం కాబట్టి అలా కనిపిస్తున్నాం. అయిపోయింది ఈ దెబ్బతో. ఇక నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ఎగిరిపోయినాయి అనమాట. అడుగుంటా చూడండి, తెలియజేస్తాను. వెళ్దాం ఉందాం అనిపిస్తుంది కానీ అటు వెళ్ళాలి కదా, తప్పదు. ఎస్ అన్న, యాజ్ అ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్, యాక్టర్ ఇంకా ఏమైనా ఉన్నాయి అన్న? ఏం లేదండి, సాంగ్స్ ఇంకేమైనా కేటగిరీస్ ఉంటే చెప్తే నేను యాడ్ ఆన్ చేసుకుంటా. సాంగ్స్ లిరిక్స్ రాశాను, కొరియోగ్రఫీ చూసుకున్న దగ్గర తప్పదు. ఇంకా ఇంత అందమైన అమ్మలు ఎట్లా పట్టారు? పట్టేవండి వాళ్ళేసాం అంతే. అట్లా గ్యాలంలో పడిపోయారు అంతే. ఏమో నాకు తెలియదు సార్. ఎస్ అండ్ ఐ వాజ్ ఇన్ ఓపెన్ ఫ్యాక్టింగ్ మాట్లాడుకుందాం. సారీ అంటే ఓపెన్ ఫ్యాక్టింగ్ మాట్లాడుకుందాం. సో ఐ వాజ్ ఇన్ ట్రైలర్ చూసినప్పుడు మస్తు అనిపించింది నాకు. అండ్ కానీ టు బి ఆనెస్ట్లీ ట్రైలర్ ఇప్పటి ట్రెండ్ కాకుండా ఇంకొక 6 years ట్రెండ్ లాగా అనిపించింది. సో 6 years లాగా ఉంది అనిపించింది. నిజంగా లవ్, ఈ వార్స్ ఇవన్నీ ఇప్పటి కాలం అయితే కాదు. ఓపెన్ గా ఇప్పుడు అమ్మాయిలు అంటే బెంచ్ షిప్ అని, రిలేషన్షిప్ అని, ఆ షిప్లు ఈ షిప్లు అని దుంకుతున్నారు కానీ ఇంత ప్యూరిటీ లవ్ అనేది లేదనిపిస్తుంది నా ఒపీనియన్. ఓకే, సో వాట్ మీ కాల్ ఏంటి? ఆఫ్టర్ 6 years అదే కంటెంట్స్ మంచిగా ఉంటుంది. సో మీ కాల్ ఏంటి అంటే ఈ సినిమాకి తీయడానికి రీజన్ అవన్నీ? సినిమా ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంటెంట్లు వస్తుంటాయి లవ్ అనగానే మనకి. ఒకటే లవ్ స్టోరీ అంటే కాకుండా 4 జోనర్లు ఎంచుకున్నాను. లవ్ లో చాలా రకాలు ఉంటాయి కదా ఆపోజిట్ లో, ఒక్కొక్కటి ఒక కేటగిరీ లవ్. సో ఇందులో ఫ్యామిలీ, ఇప్పుడు లవ్ అనేది ఫ్యామిలీతో అటాచ్మెంట్ చాలా పెళ్లి వరకు వచ్చేసరికి అక్కడ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది పాయింట్ ఉంటుంది. అండ్ వాట్ మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ లో సెన్సేషన్ గా అది చేసారు, ఇట్లా చేశారు, ఇప్పుడు 20 తెర మీద పరిచయం అవుతున్నారు. లోపటి నుంచి వస్తుందా లేకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా వస్తుంది. ఆబ్వియస్లీ మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు యూట్యూబ్ లో చేశారు కదా, మీరు సిరీస్ లో చేశారు కదా, మీరు సీరియల్ లో చేశారు కదా అంటే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్, ఒక రేంజ్ ఫీలింగ్ అనమాట. అలాంటిది సిల్వర్ స్క్రీన్ లో, అంత పెద్ద స్క్రీన్ లో మనని మనం చూసుకున్నాక ఒక నలుగురు గుర్తుపట్టి మనం అడిగితే ఒక బెస్ట్ ఫీలింగ్ అనమాట. అవును. అండ్ వాట్ అబౌట్ యూ? మీరు చూడడానికి మా అబ్బాయిని హార్ట్ నిజంగా దోచేస్తారు. ఓకే, సారీ, పక్కన అమ్మాయిని పొగడద్దు, నాకు తెలుసు. బట్ ఎనీవేస్ హ్యాపీగా పొగడండి, నేనే ఇంకా పొగుడుతాను. తిప్పి వచ్చు కదా, ఎట్లా పడేయాలి ఇంతమందికి. ఎస్. అండ్ వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ ఎలా ఉండబోతుంది? మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు? నా క్యారెక్టర్ వచ్చేసి కొంచెం అమాయకం. ఏంటండి మీరు మాట్లాడుతుంటే ఒక వైలిన్ మాట్లాడుతున్నట్టుంది. సారీ సార్. అంటే మీ సినిమాలో మీరు అయిపోయింది, ఇప్పుడు యాంకర్ గా. ఓకే, సరే. ఈ నా క్యారెక్టర్ వచ్చేసి కొంచెం అమాయకంగా, పద్ధతి. అది కాదే అమ్మాయి, నేను కాదు మూవీలో, బయట కూడా అనుకోండి. ఏంటి అబద్ధాలు చెప్తే అతికినట్టు. ఓకే, కొంచెం అమాయకమైన పద్ధతి గల అమ్మాయి, పేరెంట్స్ కి ఒక రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబుల్, ఒక ప్రేమ ఆప్యాయతలు చూపించే క్యారెక్టరైజేషన్. ఏవో ఇంటున్నట్టున్నదండి, కొత్తగా మీ మాటలు మీ చెవులకి వెళ్ళబడుతున్నట్టున్నాయి, నాకు కొత్తగా వినిపిస్తున్నాయి అవన్నీ. కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అన్న, భలే పట్టిరన్న. అదే స్టోరీ మీకు ఆపోజిట్ లో చెప్తుంది క్యారెక్టర్, రియల్ గా చెప్పట్లే మీకు. ఏంటి క్వైట్ ఆపోజిట్ లో చెప్తుంది క్యారెక్టర్ ని.
బేసికలీ ఇక్కడ మా మూవీలో ఒక చిన్న థింగ్ ఉందన్నమాట. చెప్పండి. మేము లోపల ఉన్న క్యారెక్టర్స్ కానీ లోపల ఉన్న జరిగే స్టోరీస్ కానీ మేము స్ట్రైట్ గా చెప్పాము, ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాం. అక్కడ చెప్పేది ఒకటి కానీ ఉండేది ఒకటి అనమాట. అది మేము మా డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకున్న టెక్నిక్. ఎందుకంటే ఇప్పటికీ కూడా మాకు ఫుల్ స్టోరీ తెలీదు, నా స్టోరీ తప్పితే నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎవరు ఉన్నారో తెలియదు, వాళ్ళ స్టోరీలో ఏం జరుగుతుందో తెలియదు. అర్పిత ఉంది అండ్ ఇంకొకరు ఉన్నారు ఆయన. అర్పిత అని ఇప్పుడు మీరు చెప్పారు, ఆ పేరు ఉందని నాకు తెలియదు. అర్పిత లోహినా? అర్పిత లోహి. ఓకే ఓకే, మంచి క్యారెక్టర్ చేసింది. లైక్ 4 స్టోరీస్ ఉన్నాయని తెలుసు కదా, అందులో మా స్టోరీస్ మాత్రమే మాకు తెలుసు. రిమైనింగ్ స్టోరీస్ మనకి అర్థం చేయలేదు మీరు. యాజ్ అన్ యాంకర్ నేను తెలుసుకోవాలి, ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీస్ కూడా తెలుసుకోవాలి కాబట్టి సో అట్లా. సో మీరు చెప్తే ఇంకా మేము కూడా ఇంకొక ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మేము తెలుసుకున్నాం. సినిమా చూసే వరకు మాకు కూడా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు షూట్ లో మీరు కలిసిలేరా? అంటే నో, లైక్ ఒక్కొక్కరు క్యారెక్టరైజ్ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క విధంగా తీస్తారు కదా. ఫస్ట్ మా స్టోరీ అయిపోయినారు, తర్వాత వీళ్ళ స్టోరీ. అదండి, వాళ్ళేమో వేరే షూట్ లో ఫుల్ బిజీ ఉన్నారు. పిలిపించి నేను స్టేజ్ లో కూర్చోపెట్టలేను. పిలిపించి 2 రోజులు ఒక వన్ డే ఒకరు చేంజ్ లేనట్లా, ఒకరు అయిపోయిన ఒకరు వచ్చేవాళ్ళు అట్లా. ఫస్ట్ ఎవరు పిక్ చేసుకోరన్న స్టోరీ? ఫస్ట్ అన్విక్. సార్ ఇప్పటి వరకు పేరు తెలియదు కానీ అందమైన అమ్మాయి. ఇప్పుడు 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 కోహినూర్ డైమండ్ ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఇప్పటికి ఇంటూనే ఉన్నాం కదా. ఇట్లా అట్లీస్ట్ చూడలేదు కాబట్టి ఇప్పుడు నేను చూసి డైమండ్ ని చూస్తున్నాం కానీ దాని పేరు తెలియదు. డైమండ్ పేరు తెలుస్తుంది కదా. గుడ్ కవర్ డ్రైవ్. తప్పదు, అలవాటు అయిపోయింది. సో మీ ఎంత డ్యూరేషన్ ఎప్పటి వరకు ఉండొచ్చు? ఎన్ని సీన్స్ ఎట్లా చేశారు? ఎన్ని సీన్స్ ఎంత డ్యూరేషన్ అంటే చెప్పలేను కానీ, ఎందుకంటే ఎంత వెయిటేజ్ ఉంది, ఐ మీన్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ తెలుసు కానీ ఎంత లెంత్ ఉంటుందని మాత్రం నాకు క్లారిటీ అయితే లేదు. బికాస్ 4 స్టోరీస్ ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి కాబట్టి అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఓపెన్ కుల్లం క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే లవ్ స్టోరీ ఒకటి. మీ లవ్ స్టోరీ? నా లవ్ స్టోరీ అవును మరి అట్లా చెప్పేస్తే మరి సినిమాలో ఏం చూస్తారు? సినిమా లవ్ స్టోరీ గురించి నేను ఎందుకు అడుగుతా? బయట లవ్ స్టోరీస్ గురించి అడుగుతా. సినిమాలు ఎట్లా చూస్తా కదా. లవ్ స్టోరీస్ అరే ఇప్పుడు ఆడియన్స్ యాజ్ క్యూరియాసిటీ ఉంటది కదా. ఇప్పుడు మాకు కూడా అరే మీరు ఎట్లున్నారు అండ్ సినిమా ఎట్లా వేస్తారో తెలుస్తుంది. బయట లవ్ స్టోరీ తెలుస్తుంది కదా, క్యూరియాసిటీ ఆడియన్స్ కి ఉండదు. సో అట్లా సరే సీన్స్ ఏమని చెప్పండి. ఏమన్నా ఉన్నారా? సార్ ఉన్నారా? ఇయ్యే సిగ్గుపడుతుందంటే ఉన్నారు. ఎవరు? హీస్ యాక్టరా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్? ఏం చేస్తుంటాడు? అంతే కదా. సార్ ఓకే, స్టోరీ చెప్పండి నాకు. వాళ్ళు ఎవరో కూడా నాకు వద్దు, నేను ఎప్పుడు కూడా వెళ్ళి ముఖం కూడా చూడాను కదా మళ్ళీ తర్వాత. స్టోరీ చెప్పండి, మీ లవ్ స్టోరీ చెప్పండి. వాట్ మీ లవ్ స్టోరీ? స్టోరీ అంటే ఏం లేదు, అంటే కాదు వేరేగా లేరు అంటే ఆయన ట్రై చేద్దాం వెయిటింగ్ చేస్తున్నారు. ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు తెలుసు క్లారిటీ కోసం. అర్థమట్లేదు పాయింట్. ఉన్నారంటే సైడ్ అయిపోతారు కదా ఆయన. ఎందుకు డైరెక్ట్ గా చెప్తాను, ఉన్నారని అయిపోయి సైడ్ అయిపోతారు. చూడాలని భయం వస్తుంది. చెప్పండి, ఏం లేదా? లవ్ స్టోరీ ఉందా బ్యాక్ లో? ప్రతి ఒక్కడికి ఉంటది. చాలా లవ్ స్టోరీస్ అనేవి ఆబ్వియస్లీ కామన్ ఉంటాయి ఎవరి లైఫ్ లో కానీ, బట్ షేర్ చేసుకునే టైం వస్తే షేర్ చేసుకుంటాను ఆ లవ్ స్టోరీ. మీరు కట్ కాపీ వేసినా మాత్రం అనకండి. నిజంగా ఉంటే ఉంది అని చెప్తాను. సీన్స్ చెప్పండి నాకు. ఏం మీరు వెళ్ళి నేను చూడండి కదా. సీన్స్ ఏం లేవండి, జస్ట్ నేను నా లైఫ్, పేరెంట్స్, ఫ్యామిలీ అంతే. వెళ్ళి ఇంటర్వ్యూకి ముందు వాళ్ళు చేసేసుకున్నారు అనమాట. నేను చెప్పాను, నువ్వే చెప్తా, ఏదైనా కూడా చెప్తా అని చెప్పేసాను. అన్న మీ లవ్ స్టోరీ చెప్పండి అన్న. లవ్ లేకుండా లవ్ స్టోరీ ఎట్లా ఇస్తావన్నా? నేనా? లవ్ లేనాడు లవ్ స్టోరీస్ రాస్తాడు. లవ్ ఉన్నవాడు రైలు అమ్మాయినకలు తిరుగుతూ టైం అంతా వాడికి అయిపోద్ది కదా అక్కడే. అంతే కదా. అంటే ఇప్పుడు సుకుమార్ గారు వీళ్ళందరూ కూడా లవ్ లేదంటారా? వాళ్ళు తర్వాత సినిమా చేసిన తర్వాత అదే టైంలో రియల్ గా మనకు ఆల్రెడీ ఏం లేదు, మళ్ళీ చాలా దూరం మనం అట్లా తిరుగుతుంటే కెమెరా ఫ్రేమ్ అవుతుంటే ఓకే ఓకే అట్లా ఏం లేదు. ఆ టైం కుదరలేదు. ఇండస్ట్రీకి వచ్చింది తెలిసిందేగా జెంట్స్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో. మనం అనుకున్న ఈజీగా ఏమి ఉండదు కదా. అసలు అట్లా కెరీర్ సెట్ అవ్వాలని కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అమ్మాయిల మీద అంటే కష్టమే కదా. సో రియల్ ఇష్యూ లేదు మనకి అట్లా. అండ్ వాట్ అబౌట్ మీరు? అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? సినిమాతో మీకు ఎంత వరకు గుడ్ నేమ్ వస్తుంది అనుకుంటున్నారు? హోపింగ్ ఫర్ గుడ్ నేమ్ యాక్చువల్లీ. మూవీస్ నేను చూస్ చేసుకోవాల్సిన మూవీస్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ బాగుండాలని నేను కూడా అనుకుంటున్నా. అలాంటి ప్రాజెక్ట్స్ కూడా వస్తే మంచిదే కదా. అండ్ మీరు ఎలాంటి చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అంటే లైక్ ఉంటుంది, ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, ఇలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి, ఇలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలని?
బేసికలీ నాకైతే ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్ట్. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక రోల్ చేసాము అంటే దాని నుంచి మనం ఇంకొక 10 మందికి తెలియాలి. అది మనం ఎప్పుడైనా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తే పాసిబుల్ అవుతుంది. సో నార్మల్ రోల్స్ అందరూ చేయగలరు, బట్ ఈ అమ్మాయి ఇలాంటి రోల్ చేసింది అంటే 10 మంది నోట్లో మన పేరు ఉంటుంది. సో అలాంటి చూజీగా ఉండేవి చూస్ చేసుకోవడం నాకు ఇష్టం. ఎవ్రీథింగ్ అన్న దానికంటే కూడా ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువ చేయడం ఇష్టం. స్ట్రైట్ ఆన్సర్ అన్న. అండ్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కొన్ని సెన్సిబుల్ సీన్స్ ఉన్నాయి. సో ద మార్కెటింగ్ కోసమా లేదంటే కంపల్సరీ ఆ సీన్ లో ఉంటేనే డిమాండ్ అండి, స్క్రిప్ట్ డిమాండ్ అంతే సీన్ బట్టే కానీ లేకుంటే అలాంటి మార్కెటింగ్ ఏం లేదండి. వై కాన్ఫిడెన్స్ లైక్ కొత్త వాళ్ళతోనే అంటే ప్యాడింగ్ దానికి కొత్త వాళ్ళు ఫ్రెష్ లో వచ్చేసి కొత్త వాళ్ళైతే బాగుంటుంది. నేను ప్యాడింగ్ పెడదాం స్టార్టింగ్ లో ప్రతి క్లాప్ కూడా కొంచెం ఆయన కూడా యాడ్ చేసి ప్యాడింగ్ పెడదాం అనుకున్నా. ఓకే. సో ఈ సబ్జెక్ట్ కి కొత్త వాళ్ళు అయితే న్యాయం చేస్తారు, అంటే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అందులో చూసే వాళ్ళకి. ఓకే. దానికోసం కొత్త వాళ్ళు తీసుకున్నాను. కానీ 100% అవుట్పుట్ ఇచ్చారు నాకు. అనుకున్న దానికంటే అవుట్పుట్ ఇచ్చారు. మంచిగా వచ్చింది ఆ విషయం, సాటిస్ఫాక్షన్. ఐ వాంట్ టు బి ఇన్ ఆఫ్ స్క్రీన్ క్వశ్చన్ సీక్రెట్స్ అన్నమాట. సో ఆన్ స్క్రీన్ లో ఎట్లానే సినిమా చూస్తాం కాబట్టి వాట్ ఈస్ ఏంటి డిఫికల్ట్ సీన్స్ కానీ డిఫికల్ట్ అనిపించింది అండి ఆఫ్ స్క్రీన్ లో? లైక్ ఆఫ్ స్క్రీన్ లో డిఫికల్ట్ ఇన్ సెన్స్ లైక్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ అబ్బాయి ఎందుకురా బాబు అనిపించింది అంటే షూట్ లో అలా అనిపించలేదు, కానీ క్లైమేట్ మాకు సహకరించలేదు. అయ్యో మా క్లైమేట్ బ్యాడ్ చేద్దాం. సమ్మర్, మిడ్ ఆఫ్ ది సమ్మర్, మే మిడిల్ లో అన్నట్టు విలేజ్ మచిలీపట్నం సైడ్ మంచి ఎండ, టార్చర్. అది నార్మల్ ఎండ కాదు, చెమటగా ట్యాన్ అయిపోయి ఉంటారు ఫుల్ గా. అప్పుడు ఏడుస్తూ ఉంటారు, చెయ్యి ట్యాన్ అయిపోయింది, వ్యాక్సిన్ చేయించుకోవాలి, పెడిక్యూర్ చేయించుకోవాలి, మానిక్యూర్ చేయించుకోవాలి. అంత కష్టపడ్డాము, అదే ఇబ్బంది పడినట్టు కూడా అనిపించలేదు సార్. అలా చూసుకున్నారు మమ్మల్ని ఆ లొకేషన్ లో. పక్కన ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. లేదు ఓపెన్ గా చెప్పాలంటే లైక్ ఓకే మరి మేబీ నేను అలా అన్నాను అంటే ఒక అనొచ్చు, బట్ తను కూడా అదే అంటుంది, నేను కూడా అదే అంటున్నాను అంటే బికాస్ ద వే హీ ట్రీటెడ్ హిమ్, అంటే ఆ రెస్పెక్టెడ్ రెస్పాన్సిబిలిటీ గానీ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ సేఫ్ గా తీసుకొచ్చాం, సేఫ్ గా పంపించాలి. ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. ఎస్ వై చూస్ అన్న లైక్ యాక్టర్ గా చేశారు, ప్రొడ్యూసర్ గా చేశారు, డైరెక్టర్ చేశారు. సో ఇక్కడ యాక్షన్ చెప్పి బయటకు వెళ్ళి మళ్ళీ పేమెంట్స్ ఇచ్చి ఈ టెన్షన్స్ అన్ని ఎట్లా భరించడం? టెన్షన్స్ ఏం పెట్టుకోలేదండి నేను చాలా క్లారిటీగా ఉన్నాను తీసుకున్న సబ్జెక్ట్ మీద. ఫైనాన్షియల్ విషయంలో కానీ ఆర్టిస్ట్ సెలక్షన్ దగ్గర నుంచి యాక్టర్ గానా ప్రొడ్యూసర్ గానా డైరెక్టర్ గానా 100% డైరెక్టర్ గానే తీసుకుంటాను నేను. నా డ్రీమ్ డైరెక్టర్ అనేది. మళ్ళీ వై చూసింగ్ లైక్ యాక్టింగ్, ఎందుకు ఈ క్యారెక్టర్ మీరే చేయాలనుకుంటున్నారు? నేను ఒక సైడ్ సరదాగా క్యారెక్టర్ చేద్దాం స్టార్ట్ చేశాను, అది కొంచెం స్ట్రాంగ్ అయింది అంతే. లాస్ట్ వచ్చేసరికి ఆ సీన్ లోనే కదా మీరే కదా చేసింది. అంటే సరదాగా వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అందరివి, నేను సైడ్ అలా అక్కడ టైం పాస్ అర్పితకి ఫోన్ చేసి చెప్తా సైడ్ చేసిండు అర్పిత మరి. అదే చెప్పి లేడీస్ ఇంపార్టెంట్ రోల్స్ సినిమాలో. నేను క్యారెక్టర్ అదే అలా వచ్చిపోతుంటది, అక్కడ అందరం టచ్ చేసిపోతుంది క్యారెక్టర్ లో. సో బాగుంటుంది సినిమా, మొత్తం బాగుంటది. కాన్ఫిడెన్స్ లైక్ ఇప్పుడు రాబోతుంది కాబట్టి సో తప్పకుండా వెళ్ళి చూడాలంటే వాట్ మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి సినిమా? మూవీలో ఉన్న ఎమోషన్స్, కథ. లైక్ ఇందాక మీరే అన్నారు కదా ఇలాంటి ఒక టైప్ ఆఫ్ 6 years బ్యాక్ వరకు వర్కౌట్ అయింది, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు లైన్. బికాస్ అదే మనం డేస్ వెళ్లే కొద్దీ వీఆర్ ఫర్గెటింగ్ వాటర్ వాల్యూస్, వాటర్ మోరల్స్, లవ్, రిలేషన్షిప్స్, పేరెంట్స్ కానీ అవన్నీ మనం మర్చిపోతున్నాం. అవన్నీ ఒక సినిమాతో గుర్తు చేస్తారు ఖచ్చితంగా నన్ను అడిగితే. మీరు ట్రైలర్ లో తెలుసు కొంత కథలు బికాస్ మనం మర్చిపోయే మోరల్స్ ని మనం గుర్తు చేసుకుని మనం దేనికి వాల్యూస్ ఇవ్వాలో చాలా ఎక్కువగా చూడాలి, తెలుసుకోవాలి. అది మనం నెక్స్ట్ జనరేషన్ లో ఏదో ఒకటి ఇచ్చేద్దాం, ఏదో ఒకటి చెప్పేద్దాం అనే దానికంటే కూడా ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే. చూడండి, తెలుసుకోండి, అంతే. మర్చిపోయినా అయిపోయింది పంచమి ఈ రోజు, నాకు పంచమి మరి అదే సారీ ఇప్పుడు అంత సీరియస్ మ్యాటర్ అయిపోయారు కదా, అందుకోసం ఒకటి చెప్పిన. పాలు పసుకుని చేస్తున్నట్టుగానే ఉండే. అంటే చాలా చాలా ఎమోషన్ గా చెప్తున్నారు కదా. ఎమోషన్ ఏం లేదు, అంటే లైక్ మీరు అన్నారు కదా ఎందుకు చూడాలి అన్న దానికి పర్టికులర్ గా ఇదైతే రీజన్ అన్నమాట. బికాస్ ఖచ్చితంగా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, లవర్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, అన్నిటికీ కూడా న్యాయం చేసి అన్ని జోనర్ లోనే తీసుకెళ్తుంది. కానీ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని తెలుసా?
ఓకే ఫస్ట్ ఎంత బాగా చెప్పారు. ఫ్యామిలీస్ వస్తాయి, కుటుంబ కథ చిత్రం, పిల్లలు వచ్చారు. ఎగ్జాక్ట్లీ దానికి ఏ సర్టిఫికేట్ రావడానికి రీజన్ ఏంటి కొంచెం? ఏం లేదండి ఫ్యామిలీ సినిమా, బట్ డైలాగ్స్ కొంచెం అక్కడక్కడ ఫ్లోలో ఉంటాయి కదా. ఇప్పుడు జనాలు ఎలాంటి డైలాగ్స్ ఇష్టపడుతున్నారు, పద్ధతి కంటే ఉండవు, కొంచెం ఇక్కడ కొంచెం హార్డ్గా ఉన్న డైలాగ్ మీట్ చేస్తా ఉన్నారు. Yeah. తక్కువ అవి కూడా నాకు వద్దని చెప్పాను, సో మీకు ఇస్తా ఉన్నారు. మనం ఓకే అన్న రైట్. వాళ్ళు ఇస్తే తీసుకోలేదు, సినిమాలో ఉంది కాబట్టి ఇచ్చారు వాళ్ళు. సినిమాలో మీకు అంత ఏముండదు. లైక్ అదే చెప్తున్నాను కదా, లైక్ మీరు ట్రైలర్ చూసారు, ఆ 2 సీన్లు ఇంకెక్కడన్నా మీకు వేరేలా కనిపించింది సబ్జెక్ట్? లేదు, అంటే ఇప్పుడు అది మీరు పెట్టడానికి రీజన్ ఏంటంటే మార్కెటింగ్. మార్కెటింగ్ గురించి కాదండి, నేను చెప్పాల్సిన కంటెంట్ చెప్పాలి ఫస్ట్, అంతే. ఓకే, కంటెంట్ కరెక్ట్ కూడా మార్కెట్ అదే ఆటోమేటిక్ గా. అంటే ఇప్పుడు ఆ సినిమా పెట్టకపోయినా కూడా సినిమా హిట్ 100%. అయితే మీ క్యారెక్టర్ తీసేయాలంటారు. అది తీస్తే నో ప్రాబ్లం అని చెప్తున్నా. మ్యాక్సిమం నా క్యారెక్టర్ తీసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వాల్యుబుల్ క్యారెక్టర్స్ అందులో. అలాంటి ఒక 2 క్యారెక్టర్స్ పెట్టినా సినిమా హిట్ అవుద్ది. అలాంటి 4 ఉన్నాయంటే అర్థం చేసుకోండి మీరు సినిమా మొత్తంలో. ఐ వాంట్ ఆస్క్ యూ, అండ్ లైక్ మనం యంగ్ కాబట్టి మనం సో నిజంగా అడుగుతున్నా కుల్ల మాట. ఓపెన్ చేస్తే ఇన్స్టా ఓపెన్ చేస్తే కొన్ని మంచి వీడియోస్ వస్తున్నాయి అందరివి, అమ్మాయిలవి చాలా బాగా వీడియోస్ వస్తున్నాయి, మేము చూసి మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో యాజ్ అన్ ఇన్స్టాగా మీరు కూడా బాగా చేస్తుంటారు రీల్స్ అండ్ ట్రోల్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో వాట్ ఈస్ యువర్ కాల్, అంటే ఏంటి ఇలా చేయడం, వాట్ కైండ్ ఆఫ్ స్టఫ్? బేసికలీ కైండ్ ఆఫ్ స్టఫ్ అంటే లైక్ మీరు ఎలా అంటున్నారు, కాస్ట్యూమ్స్ కొన్ని క్లీనింగ్ వాళ్ళు చేస్తున్నారు కదా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, వెన్ సమ్వన్ ఈస్ వేరింగ్ సంథింగ్, అది దేర్ కంఫర్ట్. ఎందుకంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటే, వేసుకునే వాళ్ళు ఇబ్బందిగా ఉంటే అది వేసుకోరు. వాళ్ళు వేసుకున్నారంటే దే ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ డ్రెస్సింగ్. అది చూసి నీకు ఇబ్బందిగా ఉంటే చూడడం మానేయాలి. అంతేకాని అది చూసి దాన్ని ట్రోల్ చేసి దాన్ని కమెంట్ చేసి అరే కమాన్ యార్ సాటిస్ఫై యార్ దెన్ కమాన్ we are absolutely satisfied with all the stuff man. ఇది బేసికలీ మన దగ్గర ఉన్న, ఐ మీన్ ఓపెన్ గా నేను కూడా చెప్పేస్తాను, మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే చూస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళ మీద కమెంట్స్ చేస్తారు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. బికాస్ ఓకే చూస్తున్నారు, నీకు ఎంజాయ్ చేయాలనిపిస్తే చేసే, లేకపోతే స్క్రోల్ చేసే. ఎందుకు దాని గురించి అంత బాదర్ చేసి, దాన్ని కమెంట్ చేసి, దాన్ని పిన్ చేసి, వాళ్ళు ఏదో ఒకటి అనేసి మీకేం వస్తుంది దాని నుంచి? బికాస్ ఎవరి లైఫ్ వాళ్ళవి, ఎవరి స్కెడ్యూల్స్ వాళ్ళవి, ఎవరి వర్కింగ్ వాళ్ళది, ఎవరికి ఇబ్బందిగా అంటే వాళ్ళు వేసుకోవడం మానేస్తారు. అలా కాకుండా వాళ్ళు వేసుకునే దాని గురించి నువ్వే కమెంట్ చేసి, వాళ్ళు వేసుకునే దాన్ని నువ్వే ఎంజాయ్ చేసి, మళ్ళీ వాళ్ళు వేసుకునే తప్ప నువ్వే చెప్తే ఏంటది? దట్ ఈస్ వెరీ రాంగ్. మంచి క్లారిటీ ఉంది. మీరు అదే కాదు ఏం తెలుసా, ఏదైనా ఇట్లా కట్ కాపీ పేస్ట్ కాదండి. మీరు కూడా ఒక కాల్ తీసుకోలేదు సార్ బేసికలీ ఎవ్రీ వుమెన్ ప్రాబ్లం అది. నేను చెప్పాలనుకుంది తనే చెప్పేసింది, సో చెప్పడానికి ఏముంది. సో తప్పకుండా అమ్మాయిలు ఇంతకంటే మంచి డ్రెస్సెస్ వేసుకోండి, మేము చూసి ఎంజాయ్ చేస్తాం. ఇంతకంటే మంచి డ్రెస్సెస్ అంటే లైక్ ఎవరైనా అమ్మాయి అబ్బాయిలు చూడాలని వేసుకోరు, తను హ్యాపీగా ఉండడానికి, తను వేసుకుంటారు, తను కంఫర్టబుల్ గా ఉండడానికి వేసుకుంటారు. సో when it comes to basically artists అయితే ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసం మోడర్న్ వేసుకోవాలి, ట్రెడిషనల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ట్రెడిషనల్ గానే ఉంటాను, నేను మోడర్న్ వేసుకోను అంటే క్యారెక్టర్, ఐ మీన్ అక్కడ చేసే క్యారెక్టర్ కి వాల్యూ చేసినట్టు కాదు అది. సో ఆ అమ్మాయి అలా వేసుకుంటే బాగుంది, ఇలా వేసుకుంటే బాగాలేదంటే వాట్ ఇస్ ఇట్? వీఆర్ అన్ ఆర్టిస్ట్, వీ హావ్ టు వేర్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ అ కామన్ థింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో వేసుకోవడం అనేది నా దృష్టిలో ఇట్స్ రాంగ్. డెఫినెట్లీ మీరు వేసుకోండి అండి, మంచి మంచి బట్టలు వేసుకోండి. మేము చూడడానికి రెడీగా ఉన్నాం, బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాం యాజ్ అన్ అబ్బాయి. చూడండి బట్ మేము ఎంజాయ్ చేస్తాం, మేము కామెంట్స్ చేయం, మేము ఎంజాయ్ చేస్తాం. సో ఇంకా వేసినా కూడా మేము ఎంజాయ్ చేస్తాం. ఎస్. అండ్ అన్న కమింగ్ టు లైక్ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లవ్ 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 అని చెప్పేసి. సో లవ్ స్టోరీ మీద రీజన్ ఎంత తీసుకోవడానికి, ఇంకా అదర్ జానర్స్ తీసుకోవడానికి రీజన్ లేకపోవడం? నేను డెబ్యూ డైరెక్టర్ కాబట్టి లవ్ స్టోరీ సేఫ్ జోన్ అండి. సేఫ్ జోనర్ 100%. ప్రతి డెబ్యూ డైరెక్టర్ కూడా లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ స్టోరీ సేఫ్ జోన్. అది ఏదో హర్రర్ అందరం మెప్పించారు డైరెక్టర్స్, అది స్క్రీన్ ప్లే టఫ్ ఉండాలి, కొంచెం కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఆడియన్స్ కి తెలియాలంటే సేఫ్ గా మంచి సబ్జెక్టు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసుకుని కథ మంచుకుంటే చాలు. కారణం అదే ఫ్యామిలీ ఎమోషన్. సో మీది ఎన్ని డేస్ అండి షూట్ లో? నాకు 1 month. 1 month మొత్తం ప్యారల్ చేశారు. ఎట్లా అనిపించింది షూట్ మొత్తం? మస్తు ఎంజాయ్ చేశారు. టఫెస్ట్ సీన్ ఉందా? టఫెస్ట్ సీన్ అని లేదు, కానీ సమ్మర్ లో చేస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ ఎందుకు మీరు మాట్లాడుతుంటే వైలెంట్ ఉన్నట్టు మీరు గట్టిగా మాట్లాడచ్చు కదా, మీకు అలా మీ చెవులకి అలా వినిపిస్తుంది. ఓకే సరే. నాకు ఆ నేచర్ చాలా నచ్చింది అనమాట. మార్నింగ్ లెగిస్తే సన్ అని, పొలం, ఆ ఎయిర్ చాలా ప్యూర్ ఉండింది. మన ఇంటికాడ అయితే ట్రాఫిక్ డ్రాములు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. సో కానీ అక్కడ పీస్ఫుల్. నేచర్, మీరు నేచర్ లవర్సా? ఎవరు నేచర్ లవర్స్ కాదు, ఎవ్రీవన్ ఇస్ నేచర్ లవర్. మీరు కాదా? నేను మెట్రో అండి. పొద్దున్న లేస్తే ఇవన్నీ నాకు సౌండ్స్ ఇస్తేనే, మా ఇంటికాడ కింద కిరాణా బండి వచ్చి పల్లె పూలే అంటేనే నాకు ఒక
అదా మల్లెపూలు పల్లెపూలు మల్లెపూలు మల్లెపూలే. అంటే అది నాకు ఒక మంచి తర్వాత పాత ఇనుప సామాన్లు అవి నాకు మంచి Okay. అలారం సౌండ్స్ మంచి అన్నమాట. ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఎప్పుడైనా ఒక రిలాక్సేషన్ అన్నమాట. సో ఎప్పుడు ఇలాంటి ఒక స్కెడ్యూల్స్ లో ఉండి ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ లో ఉండి కొంచెం అలా బయటికి వెళ్తే కొంచెం రిలాక్సేషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ తగ్గి అండ్ ఈ సినిమాలో మాక్సిమం చచ్చిపోయినట్టు కొన్ని క్యారెక్టర్స్ నాకు అనిపిస్తున్నాయి. ఎవరు అనుకుంటున్నారు? ఎవరు చెప్పండి ఎవరు ఇంకి చనిపోయారు? పింకి పాంకి ఇప్పుడు నేను ఆడలేను కానీ పర్లేదు చెప్పండి దాని ఆన్సర్ చెప్తాను. గెస్ట్ చేయండి పోనీ. ఫ్రెండ్ గా చెప్పొచ్చు కదా. ఓకే ఫ్రెండ్ మీరు అనుకునే చెప్పండి, దాన్ని బట్టి మేము అదే. చెప్తాం కదా. మన ఫ్రెండ్స్ కదా చెప్పొచ్చు కదా. చెప్పండి అయ్యో. ఫస్ట్ మీరు చెప్పండి. అదే యాక్చువల్లీ friends అర్థమైంది గా మీరు పాయింట్ అర్థమైంది. మీరు చెప్పేది డైరెక్ట్ చెప్తే ఆన్సర్ చెప్తారు కదా వాళ్ళు. అదే ఎవరు అని చెప్పేసి నాకు కొడుతుంది scene. ట్రైలర్ చూసారు కదా, అంటే ఫ్లాష్ కట్స్ వెళ్ళిపోతున్నాయి అన్న Okay. చెప్పమని. పాజ్ చేసుకోవాల్సింది మీరు అయిపోయింది. గెస్ట్ చేయండి ఎవరు చనిపోయారు అని, మేము చెప్తా. నేనా అది ఎందుకు రీజన్ నేను చెప్తాను ఎందుకు చనిపోయారు. నేనంట నువ్వు చనిపోయావు. ఓకే చనిపోయిందమ్మా. మీరా? నేను చనిపోయాను. అయ్యో ఎందుకండి, ఎందుకు సార్ అట్లా ఇంత అందమైన అమ్మాయిని చంపేశారు? లేదండి పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తుంది. అట్లా చేయొద్దు కదండి. బ్లాక్ మా వల్ల కదమ్మా ఇదంతా ఎందుకని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్ చెట్టుకేసేస్తారు. సార్ కన్ఫ్యూజ్ చేస్తారని మీకు సార్. చెప్పాను. ఇప్పటి వరకు విరిపోస్తారు. మాకు స్టోరీ తెలియకపోవడానికి కారణం కూడా అదే. ఇవే మాట రివ్యూ కూడా చూపించాలి పిల్లలకి పాపం. లేదు. అసలు ఇట్లా ఎక్కువ ఎట్లా సార్ వీళ్ళకి పాపం పిల్లలకి ఏదో ఒకటి చూపించాలి కదా మా సార్. స్కూల్ అలా ఉంది. అంటే పేరెంట్స్ చాలా టార్చర్ చేస్తుంది క్యారెక్టర్ లో. ఉమ్, టార్చర్ తట్టుకోలేరు. అవును తనని భయపెడదాం ఎవరిని మీకు నమ్మకండి. సరే ఇది చెప్తారు కానీ తనని భయపెడదాం అని చెప్పేసి చేస్తారు. ఉమ్, అక్కడి నుంచి కొంచెం భయపడిస్తుంది అది. లైన్ లో పడుతుంది. అక్కడి నుంచి ఓకే ఉమ్, చెప్పిన మాట ఉంటుంది. అదండి యూత్ కి ఒక అమ్మాయిలకి మెసేజ్, ఉమ్. అంటే తల్లిదండ్రుల మాట విన్న అమ్మాయిలకి తన క్యారెక్టర్ నుంచి ఒక మెసేజ్ అనమాట. ఇట్లా చెప్పండి ఏదో ఫార్మేషన్ చెప్తున్నారు కదా సార్. అదేనండి తల్లిదండ్రుల మాట విన్న ఆడపిల్లల కోసం మెసేజ్ అనమాట. వాట్సాప్ లో కొడితే మారిన వాళ్ళు డైరెక్ట్ చంపేయడం better. నమ్ముతారా? ఒక డైరెక్టర్ ఇలా ప్రమోషన్ లో వచ్చి ఒక స్టోరీ చెప్తున్నారు, మీరు నమ్ముతారా? ఏమో ఏదైతే నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారంటే నమ్మాల్సి వస్తుంది కదా అట్లా. అంతే కదా. సారీ బై మిస్టేక్. ఓకే డైమండ్ అన్నారు. సారీ కోహినూర్ అన్నారు, వైలెన్ అన్నారు, వైలెన్ తెగిపోయింది ఇప్పుడు. తీగ టివటం అయింది. ఒక డైరెక్ట్ కొటేషన్ మొత్తం అంతే. సాంగ్స్ అన్న వాట్ అబౌట్ సాంగ్స్ అండ్ డిఓపి వర్క్స్? డిఓపి మనకి ఇద్దరు చేశారండి డిఓపి బిజీ షెడ్యూల్ లో. ఎంత అందంగా చూపించారా? చాలా. మా కెమెరా కంటేనా? ఆల్మోస్ట్ ఓకే వాళ్ళే అందంగా ఉన్నారు అనుకోండి. కెమెరా డామినేట్ చేశారు కొన్ని సందర్భంగా. చెప్పాలి. ఓకే సారీ సార్. అండ్ వాట్ అబౌట్ తను మంచి డాన్సర్ కూడా, కొరియోగ్రాఫ్ చక్కగా చిన్న మూమెంట్స్ చేస్తున్నా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది బాగా. ఎవరు? అన్విక్. అన్విక్ గారా? హాయ్, నెక్స్ట్ టైం పక్కా మనం. వైలెన్ టింగ్ 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 ట్రై చేస్తాను మీరు ఒకటి. యా, సో వాట్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరేం చెప్తున్నారు? మ్యూజిక్ ఇస్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క మ్యూజిక్ చేశారు. Yeah. ఐ లవ్ ద మ్యూజిక్. మీరు? నాకు తిని సాంగ్ చాలా నచ్చింది. నాకు కూడా అంటే నీ సాంగ్ నచ్చలేదు. నా సాంగ్ అంటే అన్ని సాంగ్స్ అని చెప్పలేం కానీ తినే సాంగ్స్ అయితే నాకు అది ఉంటది మన ఇంట్లో ఎప్పుడు గర్గా ఖానా అచ్చనే రస్తామని చెప్పేసి అంటారు. సో గెట్ల అనమాట. లేదు అలా ఏం కాదు. నిజంగా. నేను చేసిన సాంగ్ ఏంటి అంటే ఎవ్రీ గర్ల్ ఒక అందంగా తను పొగుడుతున్నట్టు, అది ఎవరికైనా నచ్చుతుంది ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు. అబద్ధాలు అయినా కూడా పోగొడతారు. అది నిజంగా మీరు లిరిక్స్ వినండి. నా లిరిక్స్ అయితే నేను చాలా అంటే చాలా ఫిదా అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నప్పుడు అయితే నేను ఎన్ని సార్లు సార్ మీరు రిలీజ్ చేసే ముందు పంపండి 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 అని అడుక్కున్నానంటే ఎప్పుడు కూడా పంపలేదు సార్. నాకు రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో చూసుకో, రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో చూసుకో అంతే. సాంగ్ పంపలేదా? ఎప్పుడు సార్ ఆడియో ఇప్పుడు పంపిస్తా అయిపోయింది కాబట్టి. అయిపోయింది చూడండి. సాంగ్ పంపరు, స్టోరీ చెప్పరు, ఏమున్నా సరే థియేటర్ లో చూసుకుందాం తర్వాత. ఏం సార్ ఇట్లా మూసిపెట్టుంటే ఎట్లా తెలుస్తుంది సార్? తప్పదండి ఈ రోజుల్లో మరి అంతా ప్రైవసీ అంతా సోషలైజ్ అయిపోయింది. తప్పదు మరి. ఇంకా సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. అవును, లేకుంటే ఇన్స్టాలో స్టోరీ పెట్టేస్తారు. 100%. ఇన్స్టా గురించి సార్ పెట్టనిస్తారా? పెట్టనియారా? అసలు వాళ్ళ ఇన్స్టా మొత్తం మన సినిమానే ఉంటుంది. మేము ఏమైనా మంచి ఫొటోస్ తీసుకుంటే ఫస్ట్ మాకు పంపండి, మేము చూసుకుంటాం. మాకు కావాలంటే మేము యూజ్ చేసుకుంటాం, తర్వాత మీకు ఇస్తాం. పోస్టర్ లో యూజ్ చేసుకుంటా అది కానీ పోస్ట్ యూజ్ చేస్తే జస్ట్ ప్రమోషన్స్ లో యాడ్ చేస్తాం కదా, అట్లా కొన్ని కొంచెం నీట్ గా వస్తే యాడ్ చేసుకుంటాం, లేదంటే లేదు అంతే. ఎస్. సో ఏం యాడ్ చేయలేం, వేస్ట్ అండి. పాపం సార్ ఇప్పటి నుంచి యాడ్ చేస్తారు. ప్రమోషన్ బాగా చేస్తున్నారు, చేస్తారు ఇప్పుడు. మరి కాంప్లిమెంట్ అయిపోతే మళ్ళీ అనుకుంటారు. మీ లైఫ్ లో దిస్ ఇస్ అ బెస్ట్ డే, ఈ జిందగీలో ఈ రోజు నా లైఫ్ లో మొత్తం మంచి డే అన్న డే అంటే ఏంటి? ముగ్గురు
This is the అవిక best. చెప్తుంది ఫస్ట్. Yeah, అవిక కంపెనీ నా పేరు చెప్పకు బట్ చెప్పాలి. అదేంటంటే అది దాస్తుంది. ఆహా బ్లష్ కాదండి, నా బెస్ట్ డే అంటే నా పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అయినప్పుడు. అది ఎప్పుడు తను పుట్టినప్పుడు అది ఎప్పుడు రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఉంటుంది కదా, తిను సీరియల్ మూవీ చేస్తుంది, తను కదా అని అన్నప్పుడు మా డాడీ వచ్చి అన్వి వీళ్ళు నీ గురించి మాట్లాడుతున్నారు, నాకు చాలా బాగా అనిపించింది అని అనిపించినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు దట్స్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఇప్పటికి. అండ్ సెల్ఫీస్ ఫోటోస్ దిగుతున్నప్పుడు అబ్బా తూ ఈ మీర బయట నిజంగా చెప్పరా, నాకు సెల్ఫీస్ తీసుకోవడం రాదు. మనం తీసుకుందాం సారీ అన్న మీరు ఉన్నారు మర్చిపోతారు. అక్కడ యాన్వి ఉండేసరికి అంతే ఫోకస్ తటే ఉంటుంది. నిన్ను కూడా మర్చిపోయి చేసావా? వాట్ ఈస్ It's okay, sir. యువర్ బెస్ట్ డే? My best day అంటే basically wearing an air hostess costume. Basically I'm a cabin crew. పైలట్ కి స్వాగతం. పైలట్ కాదు, అదే cabin crew. అదే ఏదో అంటారు కదా హీరో. So చాక్లెట్లు తీసుకురా వస్తుందా? మీకోసం serve చేస్తాను. అయితే when నాకు ఆల్మోస్ట్ 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఏంటనమాట లైక్ ఇది అవ్వాలి. ఎందుకంటే మా అక్క చెప్పింది, షీ ఒకసారి ఫ్లై చేసినప్పుడు cabin crew గురించి చెప్పింది. ఐ వాస్ లైక్ వెరీ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నిజంగా బాగుంటుందా అన్నట్టు ఫొటోస్ చూసాను, గూగుల్ చూసాను, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ స్టాండింగ్, ఎవ్రీథింగ్ ఒక చాలా బాగా అనిపించింది. సో వెన్ ఇంటర్ అయిపోయిన వెంటనే ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఫర్ దిస్. సో ఏవియేషన్ ట్రైనింగ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఐ మీన్ cabin crew ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డే వెన్ ఐమ్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్ ఇట్స్ అంతే అయిపోయింది. దిస్ ఈస్ మై ప్రాబ్లమ్. బికాస్ నేను ఎంత కష్టపడ్డానో దానికోసం, నేను ఎంత గ్రూమింగ్ నేర్చుకున్నాను దానికోసం, ఎంత వెయిట్ కానీ హైట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎంత, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం ఇట్స్ కామన్ థింగ్, బట్ అది అవ్వాలి అనుకుని దానికోసం మెయింటెనెన్స్ ఉంది చూడండి, ఇట్స్ వెరీ హార్డ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. బికాస్ ఆఫ్టర్ 12th తర్వాత మనం మెయింటెనెన్స్ అవన్నీ మనకు నాలెడ్జ్ కూడా ఉండదు. అంత నేర్చుకుని అండ్ దెన్ క్రాసింగ్ దోస్ లెవెల్స్ అండ్ గోయింగ్ టు అన్ పర్టికులర్ డ్రీమ్ జాబ్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ మై హ్యాపీయెస్ట్. స్పైస్ జెట్ మిస్ అయినా అప్పుడు నేను ఉండాల్సిందే. సో when this lockdown came అది క్విట్ చేసేసాను. ఎందుకు? పాజ్ లో ఉన్నాయి కదా అప్పుడు, ఉన్నంత వరకు పాజ్ లో ఉన్నాయి. అండ్ తర్వాత ఐ గేవ్ అన్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఐ గాట్ సెలెక్టెడ్ లక్కీ. ఇక్కడ సాంబార్ పడ్డది, ఇక్కడ అలా ఏం లేదు, అలా సెలెక్ట్ అయ్యాను. తర్వాత నాకు ఇక్కడే నచ్చింది ఇంకా, బికాస్ దిస్ ఇస్ మీ అని నాకు అనిపించింది. అదే చెప్తున్నా సాంబార్ పడ్డది అని అంటారు. దిస్ ఇస్ మీ అని అండ్ ఐ వాంట్ దిస్ అని నాకు అప్పుడు అనిపించింది. ఇంకెక్కడ వచ్చేసాను, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. బట్ దట్ విల్ బి ద రిమెంబర్ డే, ఎప్పటికైనా గుర్తుండిపోయేది అది. ఓకే అన్న, వాట్ ఈస్ యువర్ మెమరబుల్ డే? మెమరబుల్ పాస్ట్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు August 29th బెస్ట్ డే అవుతాం. ఎందుకంటే ఫస్ట్ టైం దాదాపు ఒక 15 years వెయిట్ చేస్తున్నా సిల్వర్ స్క్రీన్ మీద పేరు చేసుకోవడం కోసం. 15 years ఇండస్ట్రీకి వచ్చి 14-15 years అవుతుంది. ఎవరికైనా ఉంటది కదా అది, అది వచ్చింది అప్పుడే బెస్ట్. ఆకలితో ఉన్నారు గట్టిగా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మొత్తం ఫుల్ పేజ్ గా 100%. నాకన్నా ఫ్యామిలీ ఇప్పుడు ఇంపార్టెన్స్ అట్లా ఉంటుంది మీ లైఫ్ లో. అరే ఈ రోజు అసలు వర్స్ట్, ఈ లేకపోతే నా లైఫ్ లో స్కిప్ చేస్తే బాగుండు, మనం స్కిప్ యాడ్ చేస్తుంది అట్లా. నాకు ఎప్పుడు అలా మొత్తం స్కిప్ చేసేస్తున్నా. ఒకటి మనకి జరిగింది అంటే దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. అలా అని నేను స్కిప్ చేద్దామని దాన్ని దాటేద్దామని ఎప్పుడు అనుకోలేదు. ఫేస్ చేయాలి, అన్ని జోన్స్ ని ఫేస్ చేస్తేనే. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి? అదే జరిగిన ఇన్సిడెంట్ చెప్పమన్నారు కదా. నాకు అలా జరగలేదు ఇప్పటివరకు. అంటే జరిగినా సరే నేను ఫేస్ చేసి దాని నుంచి నేర్చుకుంటారు, లెసన్ నేర్చుకుంటారు. జరిగింది ఫస్ట్ అయినా కూడా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. పేషెన్స్ ఉండాలి. పేషెంట్ అయిపోద్దు అంతే. అంతే. వాట్ అది ఇట్స్ వర్స్ట్ థింగ్ అని నేను చెప్పను కానీ, బట్ someone's death, definitely someone's death is I mean అలా జరగకపోయింటే బాగుండు అని మనం ఒక ఫీల్ అయ్యేదైతే someone's death. అలా నేను మా ఫాదర్ ది ఫీల్ అయ్యాను. సో అలా జరగకపోయింటే బాగుండు, ఇంకొంచెం బాగుండేదేమో అని జస్ట్ ఒక్కటి ఉండిపోయింది. బట్ గాడ్ గ్రేస్ అదే, ఐ మీన్ అంతే, ఎవరికి ఎక్కడ వరకు ఉంటే అక్కడి వరకే we have to accept it. if you got an opportunity to like talk to your father right now అంటే ఇప్పుడు ఏమని మాట్లాడతారు? Right now అంటే ఇప్పుడు నా పొజిషన్ లో ఉండే
నేను ఇంత ఇలాంటి ఇప్పుడు కొంచెం అందరూ గుర్తించే పొజిషన్ లో ఉన్నాను, మీరు ఒక్కరే చూడలేకపోతున్నారు. అదొక్కటి మీరు చూసుంటే బాగుండేది, అంతకుమించి ఏం లేదు. ఎమోషన్ ఏం లేదు. బట్ లైక్ మై ఫాదర్ నన్ను ఫస్ట్ టైం ఆడిషన్ కి తీసుకెళ్ళింది మా డాడీ. దృశ్యం మూవీ ఐడియా ఉంది కదా, దృశ్యం మూవీలో చిన్న పాప క్యారెక్టర్ కి నన్ను ఆడిషన్ కి తీసుకెళ్లారు మా డాడీ. అది న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చూసి రామానాయుడు స్టూడియోస్ కి తీసుకెళ్లారు. దట్ విల్ ఆల్వేస్, అంటే నాకు ఇండస్ట్రీలో ఒక థాట్ ఇచ్చింది మా డాడీ ఫస్ట్, మా డాడీ ఉన్నప్పుడు. అలానే ఆడిషన్, నేను ఇంకొక ఆడిషన్ ఇవ్వడానికి cabin crew తర్వాత అది ఒకటే నాకు గుర్తు. అలా ఇచ్చారు, నన్ను తీసుకెళ్లారు, నాకు గుర్తుంది, అలా ఇవ్వగలిగాను. సో ఇలాంటి ఇప్పుడు నేను ఇంత మంచి పొజిషన్ ఉన్నాను, అట్లీస్ట్ బేసిక్ కొంచెం ఉన్నాను అంటే డాడీ చూస్తే బాగుంటుంది, అంతకు మించి ఏమైనా మాట్లాడాలంటే ఏమన్నా మాట్లాడితే ఏం మాట్లాడతాం, ఇంకెప్పుడు మాట్లాడాలి. ఎనీ మూమెంట్ లైక్ డాడీ చాలా మూమెంట్స్ ఉంటాయి. లైక్ మా డాడీ ఎవ్రీ డే నైట్ నేను ఆమ్లెట్ తీసుకొచ్చిస్తే మా మమ్మీ డాడీ లవ్ స్టోరీ చెప్పేవారు. వినేదాన్ని. మా డాడీ మంచిగా వర్క్ చేసి వచ్చిన తర్వాత కొంచెం మంచిగా ఆల్కహాల్ తాగుతుంటే నేను ఆమ్లెట్ తీసుకొచ్చిస్తే, బంగారు తల్లి నువ్వు ఆమ్లెట్ వేసిస్తే నాకు బంగారం లాగా మంచి తినేసి పడుకోవచ్చు తెలుసు అని అంటారు. లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. మీ మమ్మీ గ్రీన్ పట్టు లంగా వేసుకుని వచ్చేది, నన్ను పడేసింది, అయిపోయింది. సో స్వీట్. అదే చెప్పేవారు. సో దట్ వాజ్ మై ఫేవరెట్ మెమరీ విత్ డాడీ అన్నమాట ఎవ్రీ డే. అండ్ ఎప్పుడైనా నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతే డాడీ కొంచెం కాలు నొక్కేవాడు. నేను లేట్ నైట్స్ చదువుకుంటుంటే, అంటే స్టడీస్ వర్కింగ్ కొంచెం హార్డ్ అనిపించేది నాకు. అప్పుడు డాడీని కాఫీస్ కానీ టీస్ కానీ కొంచెం కేరింగ్ అవన్నీ మిస్ అయిపోతాను. ఏ బ్రాండ్ అవుతుంది డాడీ? ఏమో తెలియదు కానీ నిజంగా డాడీ ఇప్పుడు ఉంటే మంచి కాస్ట్లీయెస్ట్ బ్రాండ్ ఏదో తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. ఆమ్లెట్ వేసుకోండి. కాదు, మీరు అబ్జర్వ్ చేశారు, డాడీకి ఆమ్లెట్ ఇచ్చిందంటే ఫ్యూచర్ హస్బెండ్ కి నేను మంచిగా తాగుతా. ఓకే, థ్యాంక్స్ అలా. మీరు మంచి కుక్ చేస్తున్నట్టు ఉన్నారు. ఆమ్లెట్స్ నేను నేర్చుకుంటా. డ్రింక్ చేయడమా? ఆమ్లెట్స్ తింటాం. ఆమ్లెట్స్ తింటాం. సో అక్కడ చాలా హింట్ ఇచ్చాడు మీకు. డెత్ అని సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా. లాస్ట్ 2 years మా బ్రదర్ చనిపోవడం, అది ఒక లాస్ట్, చాలా అంటే చాలా లాస్ట్ అయింది బ్రదర్ వల్ల. అట్లా ఒక 10 years ఇండస్ట్రీలో ఉన్నా నాకు సపోర్టింగ్ ఉంటాడు. కరెక్ట్గా నా సక్సెస్ చూసే టైం అతను లేడు కదా. అంటే నాకు అనిపిస్తుంటది, ఇప్పుడు నాన్నవాడు ఒకరు ఉంటే కొంచెం కాళ్ళ దగ్గర తిరిగేవాడు, మా తమ్ముడు సినిమా తీసేటం అని చెప్పేసి అని, అది ఒక్కటి మిస్ అయిపోతుంది. అది ఉంటుంది అంటే ఉంటే బాగుండదు వీళ్ళు. అంటే మరి ఇంట్లో మనిషిని కదా. మరి నేను 10 years ఇండస్ట్రీలో ఉన్నా నా సపోర్టింగ్ ఉన్నాడు బాగా. కరెక్ట్గా నేను సినిమా తీసి రిలీజ్ చేసే టైంకి లేడు కదా, అదొక్కటి ఉంటుంది. అది పోతే ఇంకా లైఫ్లో అని చెప్పిన పాయింట్ అప్పుడు చెప్తుంది కదా, నాకు అట్లా కనెక్ట్ అయింది. అది మనం ఏదైనా హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు మిస్ అవడం కంటే కూడా ఒక పీక్స్ కి వెళ్ళిన తర్వాత పర్సన్ లేరు అని మిస్ అయ్యే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా బాధలో ఉన్నప్పుడు పైగా సపోర్ట్ ఉండడం కూడా లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు హన్విక చెప్పండి. హన్విక గారు లెసన్స్ నేర్చుకుంటున్నారు, నేర్చుకుందాం మనం కలిసి. డోంట్ వరీ. ఓకే, బాగానే కలుపుతున్నారు. కాదు ఏ రౌండ్కి ఆ రౌండ్కి వస్తుంది. అండ్ ఫస్ట్ డే లైక్ సార్ వచ్చే స్టోరీ చెప్తున్నప్పుడు బా ఏంటి స్టోరీ అన్నారా? వాట్ యువర్ రియాక్షన్ ఫస్ట్ డే స్టోరీ చెప్పేటప్పుడు? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఐ డిస్కస్డ్ విత్ వన్ పర్సన్, నా ఫ్రెండ్ అనమాట. హీస్ వన్ ఆఫ్ ద కో డైరెక్టర్ అనమాట. సో తనతో నేను డిస్కస్ చేశాను. అయితే హీ వాస్ లైక్ చేసి చాలా బాగుంటుంది నీకు చేశాను. అయితే అప్పటికి నేను ఫిక్స్ అయ్యాను, లైక్ ట్రెడిషనల్ అంటే ఆబ్వియస్లీ నో చెప్పే రైట్ లేదు. ఐ మీన్ నో చెప్పను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇందాక మీరు అన్నారు చూడండి, లైక్ మార్కెటింగ్ బేస్ మీద రొమాంటిక్ అలాంటివి చేస్తారని. బట్ నేను చూసినంత వరకు సార్ నెవర్ డిడ్, బికాస్ ఇందులో నా రోల్ ఉంది, తిన రోల్ ఉంది, వేరే రోల్ ఉన్నాయి. ఇందులో ఎవరికి కూడా అలాంటి సీన్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు కొంచెం కూడా. రారమ్మా మీరు అలా చెప్తే ఇప్పుడు లేదు సార్, అలా లేదు సార్. హలో, మీరు మా దగ్గర మిస్ అయింది, సార్ దగ్గర చాలా ఉంటుంది, వెళ్ళి చూసుకోండి అంటున్నా నేను. నాకు అర్థమైంది. అక్కడ ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు ఫోన్ చేస్తా అక్కడ సార్ కి సీన్ డిమాండింగ్ కాబట్టి సార్ చేశారు. మాకు అలాంటి అవసరం సార్ ఇంత క్లారిటీ చెప్పిన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు. సార్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది చెప్తున్నాను అంతేనా. సో
ఆబ్వియస్లీ నో చెప్పడానికి లేదు. అండ్ నా ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఇది నువ్వు చేసేయచ్చు, చాలా బాగుంటుందా చేసా అంటే ఐ డిడ్ ఇట్ అంతే. నేను మా మమ్మీతో డిస్కస్ చేస్తా ఏ స్టోరీ అయినా సరే. నెక్స్ట్ నుంచి నాతో చేయండి, పర్లేదు, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కంటిన్యూ. ఓకే సార్, నాకు నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందమ్మా అని నాకు చెప్పారు. నేను వెంటనే నాకు ఏ స్టోరీ వచ్చినా సరే మమ్మీతో డిస్కస్ చేస్తాను, మమ్మీతో డాడీతో డిస్కస్ చేస్తే నీకు తగ్గట్టే, నీ క్యారెక్టరైజేషన్ తగ్గట్టే నీకు మంచి రోల్ వచ్చింది, స్టోరీ పై నాకు నమ్మకం ఉంది, చేస్తే హిట్ అవుతుంది అనిపిస్తుంది అని మమ్మీ నాకు చెప్పారు. సో వెంటనే సార్ కి కాల్ చేసి సరే సార్ చేసేద్దాం అన్నా. థ్యాంక్ యూ యూట్యూబ్ సార్, తెలుగు అమ్మాయిని పెట్టుకున్నందుకు ఇది థ్యాంక్ యూ. ఇంకోటి మిమ్మల్ని అడగాలి, తెలుగు అమ్మాయిలకు ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ కూడా కొంచెం లెస్ ఉంటుంది. కొంచెం ఇప్పుడున్న సినిమాలో కొంచెం వేరే వేరే సీన్స్ కూడా ఉంటాయి, అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో తెలుగు అమ్మాయిలు రాకపోతున్నారు, సో మీరు వస్తున్నాను, థ్యాంక్ యూ. అండ్ వాట్ అబౌట్ దాని గురించి సినారియో ఏంటి? దాని గురించి సినారియో ఏంటి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇందాక నేను చెప్పాను కదా, ఈవెన్ సీన్స్ విషయంలో కూడా కంఫర్టబుల్ గా ఉంటే దే విల్ డూ ద సీన్స్, కంఫర్టబుల్ గా లేరు అంటే బలవంతంగా నువ్వు అక్కడికి వెళ్ళి కెమెరా ముందు ఎక్స్ప్రెషన్ లేకుండా చేసినా సరే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. సో ఎవరి ఓన్ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అలా అని ముంబై వాళ్ళు వేరే వేరే ముంబై ఢిల్లీ వీళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తెలుగు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంటే ఒక్క సీన్స్ కోసమే తెలుగు అమ్మాయిలు అవసరం లేదు కదా. బికాస్ ఏ సీన్ కైనా సరే తెలుగు అమ్మాయిలు అనేది ఉండాలి. సో నాకు తెలిసింది ఏంటంటే ఎవరి లాంగ్వేజ్ లో వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం మానేసారు ఫస్ట్. ఎవరి లాంగ్వేజ్ లో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్ ఎక్కడ వాళ్ళకి మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటారు, కన్నడ కానీ తమిళ్ కానీ ఎక్కడైనా వాళ్ళు బాగా పెట్టుకుంటారు వాళ్ళ హీరోయిన్స్ ని వాళ్ళని. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం తెలుగు అమ్మాయిలు వద్దు, వేరే వాళ్ళని పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అంటే నేను చాలా వరకు నేను అబ్జర్వ్ చేశాను, చాలా దగ్గర ఇలానే జరిగింది కాబట్టి మాకు తెలిసింది. అంటే ఒక అమ్మాయి ఇప్పుడు తెలుగు అమ్మాయి ఉందా, ముంబై అమ్మాయి ఉందా, ఫస్ట్ ముంబై అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. అది ఫస్ట్ మారాలి ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే లైక్ నిజంగా నేను అడగాలి అని చెప్పాలి అంటే లైక్ సాగర్ గారు ఓన్లీ తెలుగు అమ్మాయిని చూడడానికి రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా అలానే అందరూ చూసారు అంటే కనుక వీ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో తెలుగు అమ్మాయిలు ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారని మీ ఒపీనియన్? ఎవరి ఇష్టం వాళ్ళది, దానికి మనం దానికి చెప్పలేము. అంతే ఇప్పుడు కొంతమందికి కొన్ని ఉంటాయి లిమిటేషన్స్, అంతకు మించి ఇవ్వలేము, అంతకు మించి. ఇప్పుడు అలానే అనుకుంటే వేరే వాళ్ళు కూడా ఒక పాయింట్ వరకే చేస్తున్నారు, ఆ ఒక పాయింట్ వరకే మన వాళ్ళు తీస్తున్నారు, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. యానిమల్ తీసిన డైరెక్టర్ కే చెప్పాలి. అరే నేను జనరల్ గానే చెప్తున్నా, మంచి సీన్స్ ఉన్నాయని చెప్పేసి. ఓకే, ఎవరి ఓన్ వాళ్ళది. ఆ సీన్స్ మీకు సినిమాలో చూస్తే థియేటర్ లో ఇంత వాల్యుబుల్ సీన్స్ తెలుస్తుంది 100%. మీరు చూస్ చేసుకోండి, తెలుగు అమ్మాయిలు చూస్ చేసుకోండి. రీజన్ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు చూస్ చేసుకోవడానికి రీజన్ తెలుగు సినిమా, తెలుగు వాళ్ళు అంతే, పర్ఫెక్ట్. అంతకుమించి ఏం ఆప్షన్ లేదు. తెలుగు సినిమా, తెలుగు వాళ్ళు అంతే. ఫీచర్ లో అంటే కంటెంట్ బట్టి ఏమన్నా నా తమిళ చేస్తాను తెలియదు, కానీ మాక్సిమం తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. సార్ కుల్లంకులు చెప్పండి, ఫస్ట్ డే మీరు వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు వాట్ యువర్ ఫీలింగ్? లైక్ మా పిల్లలు చేస్తారా చేయరా, లేకపోతే యాటిట్యూడ్ ఉందా, అట్లా ఏమైనా ఉందా? యాటిట్యూడ్ అట్లాంటిది ఏం లేదండి, చాలా జోబులుగా ఉంటారు. ఫస్ట్ నేను ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఓకే. తన ఫోన్ లో స్టోరీ అన్వికాకి హరికి ఒక ఆఫీస్ లో మీట్ అయింది, స్టోరీ డిస్కస్ చేసుకున్నాం అని చెప్పగానే ఇమీడియట్లీ చేస్తానంది. వాళ్ళు చెప్పింది కదా ఎవరో ఫ్రెండ్ డిస్కస్ చేసుకున్నట్లు. నాకు ఇంటికి వెళ్ళగా ఫోన్ ఒక 1 day ఫోన్ వచ్చింది, చేస్తుందో రెడీ ఉంది, ఓకే రెడీ. నేను వాళ్ళ మదర్ కూడా లైన్ చెప్పానండి ఫోన్ లోనే. తను వైజాగ్ లో ఉన్నాను ఇప్పుడు, ఇబ్బందులు షోస్ చేస్తుంటది, కొంచెం బిజీగా ఉంటుంది విజయ్ దేవరకొండతో. మీరు చెప్పేది అలా చెప్పకుండా అంటే అంటే షోస్ చేస్తా, అది ఓకే. టీవీ షోలో చేస్తుంటది. నేను ఏమైనా అన్నా పదజాలను మార్చిందా అని ఇప్పుడు మీరు చెప్పింది అలా ఉంది. అలా కాకుండా ఐ సా ద విజయ్ దేవరకొండ యాక్చువల్లీ చాలా బాగుంది, షోలో కోటెస్ట్ చేసింది కాబట్టి అట్లా. అండ్ మీరు అంత హ్యాపీయా అంటే మీరు అంటే యూట్యూబ్ నుంచి ఇట్లా వెళ్ళారు కదా, సో ఆఫ్ కోర్స్ హ్యాపీ ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఐ మీన్ ఒక చేసే వర్క్ నుంచి ఇంకో పొజిషన్ కి వెళ్ళామంటే ఆబ్వియస్లీ ఎవరైనా హ్యాపీ ఫీల్. కానీ నేను ఒక సీన్ మాత్రం చాలా ఇష్టపడతా, అంటే ఇప్పటి వరకు మొత్తం దాంట్లో రోడ్డు మీద కూర్చొని చూడు ఏం సీరియల్ అది స్టార్ట్ అని చెప్పేసి అని ఉన్నారు అండ్ తిని ఉంటారు. సో దాంట్లో అమ్మా జిందగీలో పెళ్ళమంటే ఇట్లా ఉండాలి రాబాయ్ అని చెప్పేసి అని అనిపిస్తుంది. పక్కన పెళ్లి కూడా బలైపోతారు కదండి, బాగుంటది. అమ్మ పంపించాడు కదా. నేను చేసిన దాంతో నిజంగా నాకు ఆల్మోస్ట్ చాలా మంది ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఐ థింక్ ఒక మంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. దట్ పర్సన్ కూడా వీడియో చూసి నన్ను పిలిచారు. దట్ ఎమోషన్స్, అదే ఎమోషన్ అంటే లైక్
చాలా బబ్లీగా ఉంది, క్లమ్జీ గర్ల్ క్లమ్జీగా అండ్ బబ్లీగా కూడా ఉంది. నాకు లైవ్ గా చాలా బాగా నచ్చింది ఆ సీన్. సో యా ఆబ్వియస్ గా ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే లవ్ అనేది ఉంటుంది చూడండి, అది అలానే ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఏ అమ్మాయిని అలానే ఉండాలి, ఏ అబ్బాయిని అలానే చూసుకోవాలి. నేను అలా అనుకున్నా, లైక్ వచ్చే మీలాగానే ఉండాలి, అలా రోడ్డు మీద కూర్చోవద్దు. అక్కడ ప్లేస్ మీరే కదా, రీక్రియేట్ చేద్దాం ఒకటి సీన్, రీక్రియేట్ చేసాను రీల్ దాన్నే ఉంది. సో యా దట్ ఈస్ మై ఫేవరెట్. మీకు ఫేవరెటే కదా? నాకు ఫేవరెట్. నేను నాకు మంచిగా ఎంజాయ్ చేసిన, అంటే చాలా బబ్లీగా అనిపించింది, లైవ్ గా అనిపించింది ఆ సీన్ చూస్తున్నప్పుడు. అరే పోయి ఉంటే ఇట్లాంటి పోయి ఉండాలి రా అని చెప్పేసి. అంతే. చాలా మంది ఎంతో మంది ఇన్స్టాగ్రామ్స్ లో అయితే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి పెళ్ళాం రావాలి, ఫ్యూచర్ కానీ హస్బెండ్ రారు, ఎందుకు రారు? బ్రహ్మరాక్షసులు వస్తారు. ఓకే First- సరే, అంతే ఓవర్ టు స్టూడియో. చెప్పబోతుంది వద్దన్న, అమ్మాయిలు పైకి కనిపించినప్పుడు చాలా అంటే వాయిస్ నాకు ఇంతే వస్తుంది అంటారు. పెళ్ళైన సంవత్సరం తర్వాత ఏంట్రా అని చెప్పేసి అప్పుడు వినిపిస్తుంది మనకి. పెళ్ళైన సంవత్సరంలో మీరెన్ని చేస్తే అమ్మాయిలు అలాంటి వాయిస్లు తెస్తున్నారా, మీరు మాత్రం గుర్తు హలో, మేము ప్రేమని ఇస్తూనే ఉంటామండి. ఇవ్వరండి, ఎందుకు పాజ్ ఇస్తారండి దానికి. పెళ్ళి అయిపోయింది, గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది, ఇంక ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదని ఒక చిన్న తగ్గిస్తూ ఉంటారు. అమ్మాయిలకి మీ ఆటోమేటిక్ మీద కంటే ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తామండి. అందుకోసం రాంగ్ థింగ్. వెన్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్, అక్కడ ఇచ్చి ఫోకస్ చేయండి, అక్కడ వదిలేసి ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎలాగా అమ్మాయిలు తన మీద కాన్సన్ట్రేట్ చేస్తారు పెళ్ళైన తర్వాత. సరే ఒకటి చేద్దాం మనం ఒకసారి. సరే కాదు. అమ్మో మామూలుగా లేరు కదా. ఫోకస్ మొత్తం ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు బి ఆనెస్ట్లీ సినిమాని తప్పకుండా చూడండి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వాట్ యువర్ కాల్ చెప్పండి ఆడియన్స్. ఈ ఆగస్ట్ 29th ని మా కాలం రాసిన కథ సినిమా రిలీజ్ అవుతుంది. మంచి ఫ్యామిలీ యూత్ అందరికి నచ్చే సినిమా ఇది. అందరూ చక్కగా వెళ్ళి థియేటర్ లో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు ఈ సినిమా. సో అందరూ తప్పకుండా వెళ్ళి మీ థియేటర్స్ లో, అభిమాన థియేటర్స్ లో ఆగస్ట్ 29th ని మా కాలం రాసిన కథలు సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన కాపీ పేస్ట్. సినిమాలో కూడా ఇట్లానే డైలాగ్ లో పేస్ట్ ఇట్లా చేసుకుంటారండి. అసలు మేము ఎక్కడ కలవమండి సినిమాలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది మళ్ళీ సిస్టర్ బాండింగ్ ఇది? అదిగోండి సార్ ఆల్రెడీ విస్సెస్ అంటున్నారు, నేను మొత్తం స్టోరీ లింక్ చేస్తాను, నాకు అర్థమైంది, లింక్ చేయదలుచుకోలేదు అంతే. ఏం లేదు, ఈ మొత్తం సినిమా ఫస్ట్ కాదు, ఆ స్పాయిడ్ మొత్తం రివీల్ చేస్తారు వీళ్ళు. ఏం బాగా చెప్పారు, కరెక్ట్ చెప్పారు కదా. ఏం చెప్పారు మీకు? మొత్తం రివీల్ చేస్తున్నారు వాళ్ళు కలిసేది. చెప్పానా? మీరు చాలా క్యూట్, అంతే, మీరు మురిపించండి మాటలతో. మీరు చాలా అందంగా చెప్పారు. సార్ ఏమైనా చెప్పారా? సార్ సూపర్ గా చెప్పారు. హలో ఎవ్రీవన్. సో ఈ మంత్ 29th ఆగస్ట్ న మా కాలం రాసిన కథలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో వెంటనే చూసేయండి కాలం రాసిన కథలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank థ్యాంక్స్ you. తప్పకుండా ఆన్వీని తప్పకుండా సారీ అందరినీ తప్పకుండా చూడండి. It's Andy. What's తర్వాత that? Okay. మా అర్పిత కూడా ఉంది, సో మా అర్పిత తప్పకుండా ఓకే, అర్పిత మంచి ఫోకస్ ఉంది. చూడండి. Bye. Okay.